చెప్పనా నేను చెప్తున్నావు. ఉసిరికాయలను ఊడ్చుకొని ఉసిరికాయ పచ్చడి నీట్ గా తుడుచుకోవాలా అది. ఓకే. మన నాని అయితే నూనె పోసింది అందులో. నూనె కాగబెట్టి ఏం చేస్తావు? నూనె కాగబెట్టి ఉసిరికాయలను గోలించుకోవాలి. ఎర్రగా దూరగా గోలాలి ఉసిరికాయలు. అట్లా ఆయిల్లో వేసుకోవాలన్నమాట. గైస్ నేను మా నాని ఉసిరికాయ పచ్చడి చేస్తుంటే వీడియో తీస్తున్నా నేను ఇంకా లక్కీ కలిసి గరప్ప తినుకుంటాం. అక్కడేమో మా పెద్దత్త అన్నం తింటుంది. మమ్మీ, శైలత్త, అశ్విక వీళ్ళందరూ హనీ వాళ్ళు రెడీ అవుతున్నారు. చూడండి నేను మినీ వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా కానీ రెండు కవర్ చేయలేకపోతున్నా. బట్ ఇట్స్ ఓకే. లాంగ్ వీడియో చూడండి. ఎవరైతే లాంగ్ వీడియో చూడట్లేదో షార్ట్ వీడియో అన్నీ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ మినీ వ్లాగ్ కూడా తీస్తా, చూసేయండి. ఇట్లా గోలించుకోవాలి. గట్టి చెప్పాలి నువ్వు. ఇట్లా గోలించుకోవాలి కొంచెం. దూరగా గోలించుకుంటే మంచిగా ఉసిరికాయ పచ్చడి బాగుంటుంది. సో ఇవన్నీ గోలించిన తర్వాత తీస్తా. ఓకే సరే. ఇట్లా గోలించుకుంటే పచ్చడి బాగుంటుంది. ఇట్లా మంచిగా బాగా రోజులు ఉంటుంది. బాగా రోజులు ఉంటుందా? ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చా? ఫ్రిడ్జ్లో పెట్టద్దు రారా, బయటనే పెట్టాలా? బయట పెట్టాలి. ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టద్దు. ఓకే కొద్దిగా తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు అవన్నీ గోలిచ్చింది. దాని తర్వాత ఆయిల్ అందులో పోసుకుంటుంది. లీటర్స్ పోతున్నాను అని 3 లీటర్సా? ఓకే. 5 కిలోలకు 3 లీటర్ల 3 కిలోల నూనె. ఓకే. వీళ్ళని చూడండి గాయస్, నేను పచ్చడికి వీడియో తీస్తున్నా అంటే వీళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు. ఒక 2 కూరలు చేయడానికి. చూడండి గాయస్, అక్కాశలు ఇద్దరు కలిసి ఎత్తురు ఒక కూరకి. మెంతులు కొన్ని మెంతులు, ఆవాలు. ఆవాలు మనకి అది ఎంత క్వాంటిటీ ఉందో దాన్ని బట్టి వేసుకోవాలి. అదైతే మంచిగా వేయగాలన్నమాట. శైలత చుంచిపిల్ల దీన్ని అట్లా ఆడుకోవాలి. దా ఇట్ సైడ్ రా, రైట్ సైడ్ రా. హాయ్ గైస్ అన్. హౌ ఆర్ యు గైస్? హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి అని వస్తుంది. సంక్రాంతి. ఓకే. ఇంకా ఏం చేద్దాం ఇప్పుడు? టైం పాస్. అరిసెలు చేసేది ఉంది, పూసలు చేసేది ఉంది. మా శివనక్క అరిసెలు చేస్తా. డ్రెస్ చేంజ్ చేసుకొని చేయాలి. సో ఆల్రెడీ నా 10th ఫేర్వెల్కి శారీ కట్టుకున్నాను అనమాట. అంత ఆగమాగం చేసిన, కలర్ ఫేడ్ చేసిన అని చెప్పి మా అమ్మ అసలు ఇయ్య అన్నది. కానీ దొబ్బేసినాం అనమాట. మనం వినాం కదా, మనం మాటినాం. సో శారీ అయితే కట్టుకున్నాం మేము. హౌ ఈజ్ అవర్ శారీస్ చెప్పండి. అండ్ మీ అందరికీ మా నానమ్మ హోమ్ టూర్ కావాలి అంటే చెప్పండి, హోమ్ టూర్ తీసా. బట్ ఎవరు కూడా జడ్జి చేయొద్దు, ఇల్లేంది ఇట్లేంది అట్లుంది అని చెప్పి. అది అట్లనే ఉంటుంది. అది క్యూట్గా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం కొంచెం కంజెస్టెడ్, మెస్సీ ఉంటుంది. అయినా ఓకే. ఊరికి వచ్చినామంటే విలేజ్ వైబ్స్ చాలా బాగుంటుంది అన్నమాట. సో కావాలి అంటే కామెంట్ చేయండి, తీసా. జస్ట్ ఇట్లా గ్లిమ్స్ లా తీస్తా. మరి లాంగ్ వీడియో ఏంది అను, జస్ట్ ఇట్లా వీడియో తీస్తా. నన్ను ఎందుకు ఇగ్గుతున్నావు అంటుంది. క్యూట్ ఉంది కదా చుంచి పిల్ల, అందుకే. ఇక్కడ ఒక కోతి పిల్లని ఆడి ఎత్తా, ఇక్కడ ఒక మేమెత్తా. ఓకే గాయస్, రెండు పెద్ద కోతులు, ఇది పెద్ద చుంచు. ఓకే గాయస్, ఎల్లిపాయలు తీస్తారు పచ్చడి కోసం. అయితే కష్టపడుతున్నావు, నిమ్మకాయ స్క్వీజ్ చేస్తున్నాను అనమాట. ఇది చూడు డాడీ, కష్టపడుతున్నావు. మా తాత ఇట్లా ఎన్నో చేసాను. చెయ్యి ఓలటింగ్ అవుతున్నావు, చెయ్యాలి డాడీ, మంచిది చెయ్యి.
మా నాని పవర్ పోయిందని కష్టాలతోటి ఒక బయటకు వచ్చి మరి పడుతుంది. డెడికేషన్, మా నాని డెడికేషన్. నాని చూడు వచ్చింది కదా, కానీ బ్లాగ్ తీయడం మర్చిపోయాను. అనే హాయ్ చెప్పు. మా పెద్ద నాన్న కొద్దిగా పులుసు చాలు కదా. ఎల్లిపాయలు ఏం చేస్తున్నావు? ఎల్లిపాయలను కొద్దిగా దూరంగా గోలిచ్చి వేయాలి. ఆవాలు ఇంకా మెంతులు కలుపుకున్న దాంట్లో చల్లగా అయిన తర్వాత కారపొడి కలుపుతుంది. కారపొడి కలుపుకోవాలి. ఓకే, ఎంత ఎంత కారం కలుపుతున్నావు? 5 కిలోలకు 2 కిలోలకు తక్కువ కొద్దిగా. ఓకే, అంటే అట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ ఇది కలుపుకుంటే సైమల్టేనియస్ అక్కడ ఎల్లిపాయ కూడా వేయించుతుంది అనమాట. అది చల్లగా అయినాక ఇంట్లో కలుపుకోవాలి. అది చల్లగా అయిన తర్వాత ఇంట్లో కలిపేయాలన్నమాట. అయితే ఆల్రెడీ ఇంతకుముందు 1/2 kg కలిపింది కదా, దాంతోపాటు ఇంకొక పావు అంటే ఇంకా 1/2 kg కంటే కొంచెం తక్కువ పావు కిలోంత వదిలిపెట్టి మిగతాదంతా కలిపేస్తుంది అనమాట. కలిపిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. ఓకే, పచ్చి ఎల్లిపాయలు. మా నాని చెప్పిన తర్వాత నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎందుకంటే వాయిస్ ఆడబుల్ లేదు, అందుకని చెప్పి ఇంకా గట్టిగా మాట్లాడుతున్నా. అగో కోపం వస్తుంది మా నానికి. ఏయ్ మాట్లాడకండి గాయ్. ఇక్కడ కూడా నేను ఎట్లా అరుస్తున్నారు. 3/4 కిలో ఉప్పు పోయండి, ఎందుకంటే మళ్ళీ వండే తవ్వుతున్నా 3 రోజుల తవ్వుతున్నా చూసేది. 2 రోజులా? 2 రోజుల తర్వాత మళ్ళీ మనం తీసి కలుపుతాం కదా, అప్పుడు ఒకవేళ ఉప్పు తక్కువైనట్టు అనిపిస్తే ఉప్పు మళ్ళీ కలుపుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఉప్పు ఎక్కువైందంటే మాత్రం పచ్చడి మొత్తం ఖరాబ్ అయిపోతుంది, అందుకని అంటే తినలేము కదా. సో ఉప్పు తక్కువైనా కానీ 2 days అవుతాయినా కానీ కలుపుకోవచ్చు. సో మేమైతే ఎంత అద్దపావు అంతా ఉంచి మిగతా అంతా వేసేసింది అనమాట. 5 కిలోల ఉసిరికాయలకు 3 కిలోల నూనె, నిమ్మకాయ రసం అయితే పోస్తుంది. నిమ్మకాయ రసం. ఎన్ని నిమ్మకాయలు నాని? 40 నిమ్మకాయలు. ఓహో, ఓకే. నిమ్మకాయల రసం పోసి ఏంటంటే ఆ ఉసిరికాయల వగరు అనేది తగలకుండా పులుపు ప్లస్ కారం బాగుంటుంది. సో అందుకని చెప్పి అట్లా నిమ్మకాయ రసం అయితే పోసుకోవాలి. పోసిన తర్వాత దాన్ని కలుపుకోండి. ఓకే, అదంతా కలిపేసిన తర్వాత ఉసిరికాయలు మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా, అదైతే వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. అట్లా కలపాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ తీస్తాం. కలిపేసుకొని అది మొత్తం కలిపిన తర్వాత అది చల్లగైన తర్వాత ఆ ఎల్లిపాయలు ఇంకా ఆయిల్ అనేది ఇలా కలిపేసుకోవాలి. చల్లగైందా? ఓకే, ఇది కలిపిన తర్వాత దాన్ని వేసేసి అంతే పచ్చడి అయినట్టు ఈ బాక్స్లో పెట్టేసి 2 days తర్వాత 1 day తర్వాత అయినా తీసి మళ్ళీ కలుపుకోవాలి. సప్ప ఉంటే మళ్ళీ వేసుకోవాలి. ఓకే, కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని అయితే పెట్టుకుంటే ఖరాబ్ కాదు, కానీ మంచిగా ఉండాలి. స్నానం చేసినాకనే పచ్చడి తీసుకొని వేసుకోవాలి. చిన్న కింద డబ్బాలు తీసుకోవాలి. అదైతే తీస్తుంది నాని. ఏంగా వేసేసే ఏదా అదైతే వేసేసారు అనమాట. అది కలపాలి. ఉసిరికాయలు అనుకుంటుంది సేపు స్పూన్తో కలిపింది. ఇప్పుడు లాస్ట్కి మన చేతితో కలిపితేనే కదా ఆ రుచి అనేది వస్తుంది. సో మా నాని చేతి రుచి కావాలి అని అందుకని చెప్పి మేము చేతితో కలపమని చెప్పినాం అనమాట. కలుపుతుంది. సో కలుపుతుంది. అదంతా మిక్స్ చేసిన తర్వాత అది తీసుకుపోయి ఈ బాక్స్లో వేసేసి పక్కన పెడితే అయిపోయి. ఇంకా ఇది లేడానికి మా అత్తే వెనక కంటే నువ్వు ఇట్లా అలా పడుతుంది, లేకపోతే ముంగడ పడుతుందా? ఇప్పుడు
ఇదైతే ఈ బాక్స్లో పెట్టేసారు. ఇది ఊరిన తర్వాత మళ్ళీ ఇది టేస్ట్ చూసి నేనైతే మినీ బ్లాగ్ పెడతా, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని చెప్పు, థ్యాంక్ యూ అని చెప్పు, బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్.